ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 46ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన ఉదాహరణతో చాలా లోతైన విషయాన్ని మనకు వివరిస్తున్నాడు. ఊహించుకోండి, మన ఊరిలో ఒక చిన్న నీటి కుంట లేదా బావి ఉంది. ఆ ఊరి ప్రజలందరికీ అదే ఆధారం. అప్పుడా బావి చాలా విలువైనది. కాని హఠాత్తుగా ఒక పెద్ద వరద వచ్చి అంతటా నీళ్లతో నిండిపోయిందనుకోండి. అప్పుడు ఎవరైనా ఆ చిన్న బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్తారా? వెళ్లరు కదా. ఎందుకంటే అంతటా అపారమైన నీరున్నప్పుడు ఆ చిన్న బావి ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఆ చిన్న బావి అంటే వేదాలు, శాస్త్రాలు. ఆ గొప్ప వరద అంటే ఆత్మజ్ఞానం, అంటే తనను తాను తెలుసుకోవడం. వేదాలు, కర్మకాండలు మనకు పుణ్యం, స్వర్గం వంటి ఫలాలను ఇస్తాయని చెబుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అవి చాలా ఉపయోగపడతాయి. కాని ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఆత్మజ్ఞానం కలుగుతుందో, అంటే ఆ పరమాత్మ తత్వపు అనుభూతిని పొందుతాడో, అతను అనంతమైన జ్ఞాన సముద్రంలో మునిగిపోతాడు. అప్పుడు అతనికి వేదాలలో చెప్పిన చిన్న చిన్న ఫలాలు ఆ చిన్న బావితో సమానంగా కనిపిస్తాయి. అనంతమైన ఆనందాన్ని తనలోనే కనుగొన్న జ్ఞానికి స్వర్గం వంటి తాత్కాలిక సుఖాలు ఎందుకు కావాలి? సముద్రాన్నే పొందినవాడు నీటిబొట్టు కోసం ఆశపడడు కదా. దీని అర్థం వేదాలను తక్కువ చెయ్యమని కాదు. భగవంతుడు వాటిని నిందించడం లేదు. వాటి ప్రయోజనం ఎంతవరకో చెబుతున్నాడు. అవి మనల్ని ఆత్మజ్ఞానం వైపు నడిపించే సాధనాలు మాత్రమే. గమ్యాన్ని చేర్చిన తరువాత పడవను మోయాల్సిన అవసరం లేదు కదా. శాస్త్రాలు దారి చూపే దీపాలు, కాని గమ్యం మాత్రం ఆత్మానుభూతి. మనం కూడా శాస్త్రాలను, పూజలను మన మనస్సును శుద్ధి చేసుకోవడానికి, భగవంతుడికి దగ్గరవడానికి ఉపయోగించుకోవాలి. కాని కేవలం కర్మకాండలకే పరిమితం కాకూడదు. వాటి వెనక ఉన్న అసలైన లక్ష్యం ఆ భగవంతుని ప్రేమను, శాంతిని మనలోనే అనుభూతి చెందడం. అదే నిజమైన జ్ఞానం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.